జయ జయ సుదర్శన శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క చక్కని ఉపదేశ రత్నములు మనకు తమిళ భాషలో అందించిన ప్రొఫెసర్ శ్రీ ఉభయ వేదాంత విద్వాన్ డాక్టర్ కన్నన్ స్వామి, ఫార్మర్ ప్రో వైస్ ఛాన్సలర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాన్ని ఆ ఉపదేశము దాని యొక్క తెలుగు అనువాదము మీరు వింటున్నారు. ఈరోజు ఉపదేశము ఇలా ఉన్నది. ఆహార నియమంలో మనం ఏ వస్తువులను భుజించవచ్చును, దేన్ని మనం స్వీకరించవచ్చు, ఏది తినకూడదు అని ఎన్నో సందేహాలు. ఒక శిష్యులు తన ఆచార్యులు వారి దగ్గర వెళ్ళి 10 వస్తువులను చెప్పి దాన్ని మనం భుజించవచ్చా అని సందేహాన్ని అడిగారట. అది 10 వస్తువులు ఏమిటో చూద్దాం. మొట్టమొదటి, ఉప్పు తినవచ్చా, దానికి నియమం ఉన్నదా? రెండవ విషయం, నువ్వులు మనం తినవచ్చా? మూడవది, అరటిపండు మనం భుజించవచ్చు కదా? నాలుగవది, కొబ్బరి బండం నీళ్లు తాగొచ్చు కదా? ఐదవది, బర్రె పాలు, ఆవు పాలు ఎలాగైనా స్వీకరించవచ్చు, బర్రె పాలు తినవచ్చా, తాగొచ్చా? తర్వాత ఆరో విషయం, ఉసిరికాయ, అది మంచి గుణము కలిగినది కదా, దాన్ని తినవచ్చు కదా? ఏడవ విషయం, వంకాయ స్వీకరించవచ్చునా? ఎనిమిదవది, తాంబూల చర్వణం అంటూ ఉంటాం కదా, అలా తమలపాకు అది వేసుకోవచ్చా? తొమ్మిదవ విషయం, ఒక్కపొడి అవన్నీ ఉన్నాయి కదండి, అది మనం తినొచ్చు కదా? 10వ విషయం, సొరకాయ మనం తినొచ్చా? ఎందుకంటే అది ఎలాగైనా గుమ్మడికాయ జాతి కదా, గుమ్మడికాయ మనం స్వీకరిస్తున్నాం కదా అని అడిగారట. 10 ప్రశ్నలు. మనం ఏమనుకుంటాం, ధారాళంగా ఇది స్వీకరించవచ్చు కదా అని ఆచార్యులు అన్నారేమో అని. కానీ అలా కాదు. ఆచార్యులు వారికి ఇచ్చిన ఉత్తరాన్ని మనం సులభంగా లేదు, అదేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి వస్తువు ఉప్పు. అది స్వీకరించవచ్చు, కానీ ఒక నియమం ఉన్నది. కన్నుకు కనపడేటట్టు ఉప్పును తినకూడదు, స్వీకరించకూడదు ప్రత్యక్షంగా. అంటే వేరే ఒక వస్తువుతో పాటు అది దాచి లేదా నీళ్ళలో వేసి ఆ మూలంగా అలా కన్నుకు తెలియకుండా ఉప్పుని స్వీకరించవచ్చు. భుజించే సమయంలో వాళ్ళు తెల్లగా మన సాల్ట్ వేస్తారు కదండి ఆకులో, అది ప్లేట్లో, అది స్వీకరించకూడదు. నగత్తాదే విండవైతాం కాణుం ఉప్పుం అంటారు ఆహార నియమంలో వేదాంతం. కాణుం ఉప్పు అంటే కన్నుకు తెలిసేటట్టు ఉప్పుని స్వీకరించకూడదు. రెండవ విషయం, నువ్వులు. అది తినవచ్చు, కానీ రాత్రి సమయంలో స్వీకరించకూడదు. పగల్లో మాత్రమే అది నువ్వుల పదార్థం ఏదైనా మనం స్వీకరించవచ్చు. ఓరిర వెల్లుడనే కూడిట్రెల్లా అని ఆహార నియమం. మూడవ విషయం, అరటిపండు స్వీకరించవచ్చు, కానీ ద్వాదశి రోజు అరటికాయ లేదా అరటి పండు అది మనం తీసుకోకూడదు. నాలుగో విషయం, కొబ్బరి బండం నీళ్లు అది తాగొచ్చు, కానీ తెలియక వేడిగా దాన్ని స్వీకరించకూడదు. వేడిగా అయిపోతే దాన్ని స్వీకరించకూడదు. తెంగిన్ ఉళదా తీయిల్ కైంద నీరుం అంటారు ఆహార నియమంలో వేదాంత దేశికులు. అంటే కొబ్బరి బండం నీళ్లు దాన్ని ఉడుకు చేసి తాగితే లేదా వేడిగా తాగితే కళ్ళు తాగిన పాపం, దానికి సమానమైన మహాపాపం అంటుంది ఒక వాక్యం. 5వ విషయం, బర్రెపాలు, బఫెలో మిల్క్, అది నిషిద్ధం లేదు, కానీ ఆవు పాలు చాలా గొప్పది. ఈ రెండు స్వీకరించవచ్చు, కానీ మేక ఒక పాలు, ఒంటె ఒక పాలు, ఇవన్నీ మనం
స్వీకరించకూడదు. ఉరుకుళంబి ఇరుకండ్రి ఒట్టగప్పాల్. ఒట్టగం అంటే కెమలిన్. ఆ పాళ్ళు ఒకే సమయంలో 2 దూడను కన్న ఒక మృగం దాని కాలులో ఆ భాగములో అది ఒకే ఒక అది అక్కడ భేదం లేకుండా చిన్నగా ఒక క్రాక్ ఉంటుంది. అది కాకుండా ఉంటే అది స్వీకరించకూడదు. ఉరువులంబి ఇరుకండ్రి ఒట్టగప్ప అని ఉన్నది. పాలు తాగే దాంట్లో కూడా కాలనియమం ఉన్నది. అదేదో బర్రె పాలైనా సరే, ఆవు పాలైనా సరే, పాయసంలో మాత్రం ఆ పాలును పాయసంలో కలిసి ఉంటే పగల్లో అది స్వీకరించవచ్చు పగల్లో. కానీ ఒట్టి పాలు, కేవలం పాలు మాత్రం అది దినంలో పగలు కాలంలో అది స్వీకరించకూడదు, రాత్రినే స్వీకరించాలి అని ఉన్నది శాస్త్రం. 6వ విషయం ఉసిరికాయ. గొప్ప ఔషధము కూడా, స్వీకరించవచ్చు. ఇంకా శాస్త్రంలో ద్వాదశి పారణ ఆ సమయంలో వ్రత సమాపనంలో ద్వాదశి రోజు తప్పనిసరిగా దాన్ని స్వీకరించాలి అని శాస్త్రంలో ఉన్నది. కానీ రాత్రి సమయంలో స్వీకరించకూడదు ఉసిరికాయతో కలిసిన పదార్థములు. అలాగే భానువాసరం, తర్వాత మంగళవారం, శుక్రవారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఉసిరికాయ స్వీకరించకూడదు. 7వ విషయం వంకాయ. స్వీకరించవచ్చు, కానీ తెల్ల వంకాయ ఒకటి ఉన్నది, వైట్ బ్రింజాల్, అది స్వీకూడదు. అది నీల రంగు, పచ్చి రంగు ఉండే ఆ వంకాయ మనం తినవచ్చు. అమావాస, శ్రాద్ధం ఇటువంటి పితృదినములో వంకాయ స్వీకరించకూడదు. 8వ విషయం తమలపాకు, తాంబూలం. కొంతమంది స్వీకరించవచ్చు, కొంతమంది తినకూడదు. 4 ఆశ్రమములో బ్రహ్మచర్య మరి సన్యాసాశ్రమం వాళ్ళకి నిషిద్ధం. విధవైక్ ముదన్ముడివు ఆశ్చర్యమత్తార్కం. మొట్టమొదటి ఆశ్రమం బ్రహ్మచారి, ముడివు అంటే తురియాశ్రమం, చివరి ఆశ్రమం సన్యాసి. వీళ్ళిద్దరికి కూడా అది నిషిద్ధం. తాంబూలం వాళ్ళు వేసుకోకూడదు, అలాగే విధవా స్త్రీలు వేయకూడదు అని ఉన్నది శాస్త్రం. 9వది ఒక్క ఊరికనే వేస్తూ ఉంటారు కదా, కూడదు, నియమాలు ఉన్నాయి. వెట్రిలేమున్ తిన్నాదే తిన్నుం పాకం అంటుంది ఆహార నియమం. తమలపాకు దానితో పాటు లేదా కొద్దిగా అది తిన్న తర్వాతను అది ఒక్కను వేసుకోవచ్చు, కానీ ఒక్కను ఊరికనే వేసుకోకూడదు తాంబూలం కాకుండా. 10వ విషయం సొరకాయ నిషిద్ధం. అరైపీర్ క్షణం తిన్నారు సురిదియోరే అని ఆహార నియమం. నిషిద్ధ వస్తువులు ఎన్నో ఉన్నాయి, కానీ మన శాస్త్రంలో చెప్పబడిన నిషిద్ధం కాని వస్తువుల్లో ఎన్నో నియమాలు ఉన్నాయి. చూడండి, తెల్లవారకూడదు, సంధ్యా సమయం కూడదు, కొన్ని ఏమో ఈ దినారులో స్వీకరించకూడదు, వేడిగా తినకూడదు, విడిగా తినకూడదు, కనులతో చూసి తినకూడదు, పారణలో ద్వాదశి పారణలో చేర్చకూడదు, పితృదినంలో కూడదు అని ఎన్నో అనుష్ఠానములు. వాటిని అంటే ఇవన్నీ మనం పాటించవచ్చండి ఈ రోజుల్లో, ఈ కాలంలో. అదేంటండి అనుకుంటే విషయాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాన్ని తెలుసుకున్నా కూడా ఒక పుణ్యం అనేది. ఆ పుణ్యం వల్ల దానివల్ల మనకు శ్రద్ధ కలిగి మనం దాన్ని పాటిస్తాం కూడా. వీలైనంత వరకు మనం పాటించాలి. దీనివల్ల ఏమవుతుంది? శరీర ఆరోగ్యం, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సాత్విక గుణం వృద్ధి అవుతుంది, జ్ఞానం వృద్ధి అవుతుంది. దీనివల్ల భగవత్ప్రీతికి పాత్రులై మనం కోరుకున్న ఫలము కూడా మనం పొందగలుగుతాము. ఆహార తిరువగయాం నన్றும் தீதும்
అరుమறை కొండి ఎదిరాతిరి వెముడిందార్ అని ఆహార నియమంలో వేదాంత అంటున్నారు. శృతి స్మృతి ఇది ఆధారం ఈ ఆహార నియమానికి. అలాగే రామానుజుల వారు కూడా యతిరాజులు కూడా మనకు ఉపదేశించారు. కావున ఆహార నియమం మనకు చాలా ముఖ్యం. దాన్ని పాటించి తరిస్తాం. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః.